Namaste, welcome to Midday News. This is Sumitra. Bulletin ముందుగా headlines. నేడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కేటీఆర్ సమీక్ష. హాజరు కానున్న 7 నియోజకవర్గాల నేతలు. 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు. ఆశావాహుల్లో పెరిగిన టెన్షన్. పవన్ కళ్యాణ్ తో ఎంపీ బాలశౌరి భేటీ. జనసేనలో చేరికపై చర్చ. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. అంబర్పేటలో ప్రేమించలేదని మైనర్ అమ్మాయిపై దాడి. ఆందోళనలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు. అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర. రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన చిత్రాలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొత్త టీంతో వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో తెలంగాణ బీజేపీ భారీ ప్రక్షాళన చేపట్టింది. పనిచేయని నాయకులపై వేటు వేసిన రాష్ట్ర కమిటీ ఒకేసారి 12 జిల్లాల అధ్యక్షుల్ని మార్చింది. త్వరలోనే మరికొన్ని జిల్లాల అధ్యక్షుల మార్పు ఉంటుందని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. 5 రాష్ట్ర స్థాయి మోర్చాల కమిటీల అధ్యక్షులు మార్చిన కిషన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఓబీసీ, యువమోర్చా కమిటీలకు నూతన అధ్యక్షులను నియమించారు. పదవులు దక్కని కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొత్త టీంతో వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో తెలంగాణ బీజేపీ భారీ ప్రక్షాళన చేపట్టింది. పనిచేయని నాయకులపై వేటు వేసిన రాష్ట్ర కమిటీ ఒకేసారి 12 జిల్లాల అధ్యక్షుల్ని మార్చింది. త్వరలోనే మరికొన్ని జిల్లాల అధ్యక్షుల మార్పు ఉంటుందని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. అయితే 5 రాష్ట్ర స్థాయి మోర్చాల కమిటీల అధ్యక్షులను మార్చిన కిషన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఓబీసీ, యువమోర్చా కమిటీలకు నూతన అధ్యక్షుల్ని నియమించారు. పదవులు దక్కని కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, త్వరలోనే జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎఫెక్టు అంటే ఫలితాలు తక్కువ రావడం, బీజేపీ అనుకున్న లక్ష్యాలను ఫలితాలను చేరకపోవడంతో ఇటు జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో భారీ స్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా గత కొద్ది సంవత్సరాల నుండి పార్టీలో పదవులు అంటబెట్టుకుని ఉన్నటువంటి నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా కొంతమంది నేతలు ఇతర పార్టీలకు సహకరించారనేటువంటి ఆరోపణలు రావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారీ స్థాయిలో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి, యువతకు అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో పాటు పనిచేయని నేతలపైన కూడా వేటు వేశారని చెప్పవచ్చు. ఒకేసారి తెలంగాణ వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. 12 జిల్లాల అధ్యక్షులను తొలగించారని చెప్పవచ్చు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ 12 జిల్లాల అధ్యక్షులతో పాటు మరికొంతమంది కూడా పార్టీ విజయం కోసం పనిచేయలేదన్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా ఒకే అధ్యక్ష పదవిని అంటుపెట్టుకున్నటువంటి లీడర్లను తొలగించారు. రాత్రి జరిగినటువంటి ఈ ప్రక్షాళనకు చాలామంది నేతల్లో కూడా కొంత అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అంటే మోర్చాల అధ్యక్షులను కూడా తొలగించారు.
తొలగించారు. ప్రధానంగా 5 మోర్చా అధ్యక్షులను కూడా తొలగించడంతో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా మహిళా మోర్చా, అదేవిధంగా ఎస్టీ మోర్చాలతో పాటు ఓబీసీ మోర్చాలను అధ్యక్షులను కూడా తొలగించారు. ఆ స్థానంలో కొత్త వారికి కూడా అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు జరిగాయని చెప్పవచ్చు. ఈ భారీ ప్రక్షాళనతో పాటు మరికొన్ని జిల్లాలకు చెందినటువంటి అధ్యక్షులను కూడా తొలగించే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో విజయం సాధించాలి, డబుల్ డిజిట్ స్థానాన్ని అంటే విజయం సాధించాలంటే ఈ ప్రక్షాళన తప్పనిసరి అనేటువంటి ఆదేశాలను కూడా జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర కమిటీకి చెప్పినట్లు తెలుస్తుంది. కిషన్ రెడ్డి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద భారీ స్థాయిలో మార్పులు జరిగిందనేది విషయాన్ని మనం ఇది చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిల్లా అధ్యక్షులు అంటే పార్టీ కోసం పనిచేయకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలు, అదేవిధంగా ఇతర పార్టీలకు సహకరించడం వల్లనే ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో విజయం సాధించాలంటే 12 జిల్లా అధ్యక్షులతో పాటు మరికొన్ని జిల్లా అధ్యక్షుల మార్పు కూడా తథ్యమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ప్రధానంగా నిజామాబాదు, అదేవిధంగా వికారాబాదు, యాదాద్రి భువనగిరితో పాటు నల్లగొండ జిల్లాలు ఏవైతే తమ పార్లమెంటు ఎన్నికల్లో టార్గెట్గా పెట్టుకున్నటువంటి ఆ నియోజకవర్గాలలో అధ్యక్షులను పూర్తిగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు అంటే జిల్లా స్థాయి నేతలతో సమాచారం చెప్పుకుంటూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల సూచనల మేరకు అంటే ఎలాంటి నిరసనలు కానీ తర్వాత అసంతృప్తి కానీ ఉండకుండా ఈ అధ్యక్షులను నియమించారనేటువంటిది ఆ పార్టీ నాయకత్వం చెప్తున్నా కూడా చాలా చోట్ల కొంత అసంతృప్తి వినబడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా మోర్చా అధ్యక్షుల నియామకంలో మాత్రం చాలామంది అసంతృప్తి ఉన్నారు. ఒకవైపు ఆలే నరేందర్ కొడుకు ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆలే భాస్కర్ ఉన్నాడు. అయితే ఆయనను మార్చడం వల్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మహిళా మోర్చా గీతామూర్తి ఉన్నారు. ఆమెను కూడా తొలగించడం పట్ల కొంత వ్యతిరేకత ఉంది. ఆమె పార్టీ వ్యవహారాల పట్ల గతంలో కూడా జాతీయ నాయకత్వం కూడా ఆమె పార్టీ పనితీరు పట్ల కొంత నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆమెను మార్చాలన్నటువంటి విషయాన్ని జాతీయ నాయకత్వం కూడా పలు సందర్భాల్లో చెప్పింది. అందులో భాగంగానే మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా మార్చిందని చెప్పచ్చు. మొత్తంగా బీజేపీలో ఈ భారీ ప్రక్షాళన ఏ వైపు దారి తీస్తుందో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎవ్వరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం అని మాట్లాడుతున్నారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా? మరి ఎవరికి లేని సైన్యం మీకుంటే అదే దోసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉండవచ్చు. కానీ ప్రజలు ఏం చేయాలనో ఇప్పటికీ అది చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్లు హరీష్ రావు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పైన సందర్భించి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సుప్రీంకోర్టు అంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని చెప్పని ఇప్పటికే కూడా జరిగింది. ఇలా సాగునీటి ప్రాజెక్టులపైన ఇతరత్ర ఏ విధంగా అవినీతి జరిగింది అనేది ప్రజలకందరికీ తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో జరిగినటువంటి వాటికంటే కూడా అదనంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, సో డెఫినెట్గా ఇంకా పెరగబోతూ ఉంది. దాని ద్వారా 13-14 సీట్లు మహా అంటే 1-2 వస్తే రావచ్చు కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఏంటి అంటే వేరే వాళ్ళని పెడితే గెలవలేని మేమైతేనే గెలుస్తామని కుటుంబ సభ్యులు వెళ్తున్నారో ఆ కుటుంబ సభ్యులు 1-2 గెలిస్తే గెలవచ్చు. అంటే అడవులుగా దోపిడీ చేసి అడవులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి ఉండొచ్చు. అంతే తప్ప ఎన్ని మాట ఇప్పటికైనా నేను ఏమంటానంటే సూచిస్తానా, ఈ తప్పుడు ప్రచారాలు అబద్ధాలు మానండి. ప్రజలకు విశ్వాసం వస్తుంటే నిజాయితీగా మాట్లాడితే, ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. మీరు తిమ్మిని పంపించేసినట్టుగా ఏది పడుతుంది మాట్లాడితే ఎవరు కూడా విశ్వసించరు, మీకు అవకాశం రాదు.
నిబంధనలు అతిక్రమించిన హైదరాబాద్లోని పలు పబ్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. జూబ్లీ హిల్స్లో 6 పబ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్లలో భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్లోని పబ్లలో తనిఖీలు చేసిన పోలీసులు ఎలాంటి లైసెన్స్ లేకుండా భారీ శబ్దాలతో పబ్బులలో మ్యూజిక్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 35 క్లబ్ రోక్ పబ్, రోడ్ నెంబర్ 45లో పోర్ట్ పబ్, హలో కాక్టైల్, ఫ్యాట్ ఫిజిషియన్ పబ్, రోడ్ నెంబర్ 10లోని 040 పబ్లపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా మ్యూజిక్ సౌండ్స్ చేస్తూ రూల్స్ అతిక్రమిస్తున్న పబ్లపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. లైసెన్స్ వచ్చేదాకా సౌండ్ సిస్టమ్ వాడొద్దని పోలీసులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఉదయం అభిషేక సేవలో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.